కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. చెప్పాలా? చెప్పాలి కదా, న్యాచురల్ ఆఫ్ కోర్స్. రాము- ఎందుకంటే మీకే అన్ని తెలుసు, సీక్రెట్స్ అన్ని. రాము చాలా పెద్ద దొంగ. దొంగ తమిళ పెట్టేస్తారు మా వాడు దొంగ. నాకు ఫ్యామిలీ వద్దు ఏంటి, నన్ను చెల్లెల్ని తమ్ముడిని కూర్చోబెట్టుకుని నాకు ఫ్యామిలీ అంటే ఇంట్రెస్ట్ లేదు, నాకు ఫ్యామిలీ అంటే ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు. కానీ ఏమీ కాదు అది. మళ్ళీ అప్పుడప్పుడు బాంబే నుంచి వచ్చినప్పుడు కూర్చుని ఓ 2 గంటలు మనసు తీరా మాట్లాడేసేసి, ఇంకా ఎలా అంటే ఇక్కడ నేను లొంగిపోతున్నాను వీళ్ళకి అన్నట్టు భయం వేసి మళ్ళీ జాగ్రత్తగా ఒక అడుగు వెనక్కి వేసుకుని నేను బాంబే వెళ్ళిపోవాలి రేపు అంటాడు అనమాట. మన దొరికేసాడు కదా. అంతే కదా. ఇప్పుడు తను ఎక్కడున్నానమ్మా, తన మనసులో నేను ఉన్నప్పుడు మనకేమై అది చాలా ఆనందంగా ఉంటుంది కదా. తర్వాత ఇక్కడ ఈ ఇంటికి ఒక 5 రక్షణ కవచాలు చేస్తాడు. డాక్టర్ ఏదన్నా ట్రీట్మెంట్ నాకు చేస్తున్నారు అనుకోమ్మా, ఆయనకి అనుకుంటూనే ఉంటాడు, నాతో మాట్లాడాడు, నాకు చెప్పకుండా ఇంటికి సేఫ్టీ, అటు పని చేసేస్తాడు, ఒక్క అక్షరం మాట్లాడు, ఏమి చెప్పడు, డైలాగులు ఉండవు, వచ్చేసి ఎదురుగుండా నించోడు అంతా ఉండదు, అంత ఎఫెక్షన్. చిన్నప్పుడు ఏదైనా కోప్పడితే అది సినిమాలకి అది వెళ్ళిపోయేవాడు. సినిమా ఇష్టం కదా, 8th క్లాస్ నుంచి 10th క్లాస్. నేను వెళ్ళొద్దు అని ఆపేదాన్ని. ఆపితే అమ్మకి అంతే తెలుసు అనుకున్నాడు, కానీ ఎప్పుడు కోపంగా ఉండడం, ఎదిరించడం, తిట్టడం అయ్యే ఉండవు. అమ్మకి అర్థం కాలేదు అని తన గమ్యానికి తను వెళ్ళిపోయేవాడు. అంతేగాని అరుపులు, కోపాలు, డబ్బులు అడగడం అస్సలు. చాలా ఆశ్చర్యం. తర్వాత హోంవర్క్లు చేయిస్తాను కదా ముగ్గురితోటి కూర్చోబెట్టి ఒకసారి అన్నాను, తనేదో 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాడు. ఇక్కడ అమెరికాలో స్టూడెంట్స్ పార్ట్ టైం చేస్తారంట అన్నాను. అంటే అయిపోయింది. అయిపోయాక ఈ రాముకి బ్రూస్లీ అంటే ఇష్టం కదా, ఆ కరాటా క్లాస్ తీసుకెళ్ళిపోయేవాడు తెల్లవారుజాము చెల్లో. అలా వెళ్ళిపోతున్నాడు 3 నెలల నుంచి. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు రోజు అంటే, అప్పుడు పేపర్ వేస్తాడు, పేపర్ బాయ్. అప్పుడు ఈ అపార్ట్మెంట్లు అవి లేవమ్మా. పేపర్ వేసేవారా? వేసేవాడు. ఎవరు? రాము. ఏంటి తన తపన ఎక్కడొచ్చిందంటే పార్ట్ టైం చేస్తారా, పార్ట్ టైం ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు అర్థమైంది, ప్రూవ్ చేసుకోవడానికి పార్ట్ టైం అమెరికాలో ఇలా చేస్తారు అనగానే ఆయన పేపర్ వేసేవారా అని చెప్పాడు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, నాకు అర్థం అవడం లేదన్నాడు. చలికాలం స్వెటర్ వేసేసుకుని సైకిల్ మీద వెళ్తే, మరి అప్పుడు అపార్ట్మెంట్స్ లేవమ్మా. 50 years బ్యాక్ అపార్ట్మెంట్స్. ఒక పేపర్ ఇక్కడ ఉంటే ఇంకోటి ట్యాంక్ బండ్ కింద, ఇంకోటి అదే వాడు చెప్పిన దగ్గర వేయాలి కదా, ఇంకెక్కడో వేస్తే ఇంకా నాకు మీ గుండె తరుక్కుపోయిందా? బాధపడ్డారా మీరు చాలా? కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఏదో ఒకటి చెయ్యాలన్న తపన చాలా నచ్చింది. అంతే కదా. ఏం చేస్తాడు ఇప్పుడు, స్కూల్కి వెళ్ళే లోపల ఏం చేస్తాడమ్మా, స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్కి వెళ్ళే లోపల ఈ పని చేసి అప్పుడు వెళ్ళాడు. ఇప్పుడు ఎన్నేళ్ళు ఈ పేపర్ వేసే టైం అంటే ఆయనకి? అంటే 7th క్లాస్ ఏదో ఉంటుంది, 12-13 years. 12-13 yearsకి ఆయన పేపర్ వేశారు. ఇంకా ఏమేమి పనులు చేశారు? ఇంకా ఏమేమి ఇలాగా అంటే అందరూ ఆశ్చర్యపోయే పనులు చేశారు? అది ఇప్పుడు ఆ తపనకి నాకు చాలా. అంతే కదా. ఏం చెయ్యాలి అంటే, మరి స్కూల్కి వెళ్ళే అబ్బాయి మా అబ్బాయి అంటే ఏం పనులు చేస్తాడు, అది నాకు చాలా అసలు ఎంత గ్రేట్ అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది చెయ్యాలని ఆలోచనతో. ఎప్పుడు సినిమా 10 సార్లు 15 సార్లు చూసేసేవాడు. నన్ను డబ్బులు అడగలేదు ఎప్పుడు, ఆయనే సంపాదించుకునేవాడు. అదే థియేటర్కి నడిచి వెళ్ళిపోయి సినిమాకి సరిపడే డబ్బులు. అప్పుడు సినిమా ఇష్టంతో నడిచి వెళ్ళిపోవడం ఒక రకం. ఈ మూవీ హౌస్ పెట్టారు, అమీర్పేటలో ఉండేది మూవీ హౌస్. అప్పుడు సడన్గా గుర్తొచ్చేది, లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అంతే.
అక్కడ కారు ఉంటే ఎదురుగుండా ఎక్కేవాడు, లేకపోతే వెళ్ళిపోయాడు. ఆ 1 minute వెయిట్ చేయడం కూడా అంతే, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంత దగ్గరేం కాదు. పంజగుట్ట నుంచి అమీర్పేట్ సెంటర్కి వెళ్ళాలంటే ఒక 1/2 hour అలా పడుతుంది. అంతే కదా. వెళ్ళిపోయాడు. ఎవరికి తెలియదు ఒకటి నేను చెప్తా, కొన్ని సంవత్సరాలు ఉట్టి వైట్ లాల్చి పైజమా. అది అంటే కొన్ని అక్కడ ఫోటోలో చూసాము. అంటే అలా ఒక్క ఫోటో కొన్ని ఇయర్స్ వేసుకున్నాడు. అదే వైట్ లాల్చి పైజమా. వైట్ అంతే. ఎందుకు అంటే ఎందుకు అలా అంటే ఇప్పుడు జనరల్ గా అందరు అమ్మాయిలు పడేయడం కోసం కదా అలా వేసుకుంటారు. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, అందుకే నేను లాల్చి పైజమా వేసుకుంటున్నానని చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఆపోజిట్ చెప్తున్నారు, నా పనే అమ్మాయిలు పడే అమ్మాయిలు ఏది నమ్ముతారు నిజంగా చెల్లిగా? రెండు నమ్ముతాను, అది నిజం ఇది నిజం. అమ్మాయిలు పడేయడానికి వేసుకుంటాను అనేది ఇప్పుడు నేను అంత నమ్మను, కాకపోతే వినడానికి బాగుంటుంది కాబట్టి ఇంకా అంతే. కానీ ఎప్పుడు మనం వినము. అంటే ఇప్పుడు ఈ 15 ఏళ్ల నా పరిచయంలో కూడా నేను వినలేదు, మీరు వినుండరు. ఎప్పుడు ఎవరన్నా అమ్మాయి వచ్చి ఏడిపించాడు మీ అబ్బాయి అని ఎప్పుడు అనుంటారు కదా. ఏడిపించే టైప్ కాదు, అమ్మాయిని మాటలతో పడేసే టైప్. అంతే. సీరియస్ ఫన్ ఉండదు. సీరియస్ గా కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు అవతల అమ్మాయి ఇంప్రెస్ అయిపోతే పడిపోతుంది. చాలా మంది ఉన్నారు అమ్మాయిలు అలా పడిపోయిన చాలా మంది. మొన్న జగపత్ బాబు గారు జయం నిశ్చయం అమ్మాయి వాయిస్ విన్నావు కదా. అవునవును, అంతే. అలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తన వైఫ్ రత్న విజయ స్నేహానికి వచ్చేది, విజయ కోసం వస్తే రాము గంటల కూర్చుని మాట్లాడేవాడు. అమ్మాయిని ఏమన్నా అంటే బాగుండదని నేను రాముని లోపలికి పిలిచి అమ్మాయితో ఏంటి ఆ కబుర్లు, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు అన్నాడు. అంటే అమ్మా నువ్వు అలా అనుకుంటున్నావా? కాదమ్మా, అమ్మాయికి ఇంగ్లీష్ బాగా వచ్చు, ఇద్దరికి కామన్ టాపిక్స్ సబ్జెక్ట్ అలా అంటే అది నిజం కూడా ఒక రకంగా, ఒక యాంగిల్లో నిజం. ఎందుకంటే అంత ఇంటెలిజెన్స్ మ్యాచ్ అయ్యేది రత్నాన్ని అప్పట్లో. రాము ఇంటెలిజెన్స్ మ్యాచ్ అయ్యేది రత్నానికి ఎవరు లేరు. స్లోగా లవ్ లోకి మారింది, కానీ అసలు స్టార్ట్ అయిన రీజన్ అమ్మాయి ఇంటెలిజెన్స్. ఎవరు ఫస్ట్ చెప్పారు మీకు ఇలా పెళ్లి చేసుకోబోతున్నారని? తనే చెప్పాడు. ఏమని చెప్పారు? అలా చెప్పారు కదమ్మా అంటే నేను ఎంత సిగ్గుపడిపోయాను. అయ్యో పిల్లడిని ఎలా నేర్చుకున్నాను, పాపం వాళ్ళిద్దరే ఏదో జనరల్ కాదు, మంచి ఇప్పుడు ఏదైనా నీకు నాకు కామన్ గా ఒకటి ఇష్టం ఉంటుంది అనుకోమ్మా, మనం కనిపించినప్పుడు అది మాట్లాడుకుంటాం, అది చూసొద్దాం పదా, అది ఎగ్జిబిషన్ పెట్టారని అనుకుంటాం కదా. అలాగే ఒక సబ్జెక్ట్ ఇష్టం మాట్లాడుకుంటున్నాం అంటే నేను చాలా సిగ్గుపడిపోయాను. అయ్యో పిల్లడిని ఎలా నేర్చుకున్నా. మనం 10కి వెళ్తామా అందరం కూర్చొని, నాకు ఈ మర్యాదలు ఫుడ్ తెలియదు అంటాడు కదా, నాకు మెసేజ్ వస్తుంది వాళ్ళకి ఫుడ్ పెట్టు అని. వాళ్ళకి ఏం తింటారు నాకు తెలియదు కాబట్టి నువ్వు తెప్పించు అని పెడతాడు మెసేజ్. తర్వాత మళ్ళీ చెప్తాడు నాకు ఫుడ్ చిరాకు, నాకు ఈ మర్యాదలు నచ్చవు, ఆ ఫుడ్ టాపిక్ అని మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, రాము సెక్యూరిటీ, వాళ్ళకి ఫుడ్ పెట్టని చెప్తాడు. నన్ను పక్కన తీర్చు, వాళ్ళకి ఫుడ్ పెడతావా, డ్రైవర్ ఫుడ్ పెడతావా అని అడుగుతాడు. స్వప్న ఏం తింటుంది, వెజిటేరియన్ కదా, వెజిటేరియన్ తెప్పిస్తావా, మేఘ్నాకి ఏమి ఇష్టం, అది వాళ్ళిద్దరు తెప్పించేసే వెజిటేరియన్, అది కూడా తెలుసు నువ్వు నాన్ వెజ్ తినవని కూడా. అదే అంటే అంత తప్పకుండా పెట్టేస్తాడు మెసేజ్ తెప్పించు అని. నేనే ఇంకా ఏంటంటే రాము ముందు కూర్చొని ఏం తింటావు అని ఎప్పుడు ఆ ఫుడ్ సెక్షన్ పెట్టను, ఇబ్బందిగా ఉంటుంది తనకు. దాని ముందు ప్లేట్లు పెట్టి తినడు కదా, మనకు తినలేనట్టు ఉంటుంది, తర్వాత తిందాంలే అనే ఫీలింగ్ వస్తుంది. అందుకనే ఇప్పుడు అది పెట్టను, దానికైతే పెట్టాలనే. ఇప్పుడైతే మీరు ఇన్నిసార్లు రాఖీ కట్టారు రాము గారికి, ఆయనకు తెలియకుండా అలా మాట్లాడుతుంటే చెయ్యి ఇలా తీసుకుని పక్కకి వెళ్ళి కట్టేస్తారు. మీకు ఏం కొనిపెట్టారు రాఖీలో? ఎప్పుడైనా మీకు గుర్తున్నవి ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ నేను ఏదన్నా అనుకున్నాను అనుకో స్వప్న, దానికి తెలిసిపోతుంది ఏదో కావాలి అని. రాఖీ అని ప్రత్యేకంగా కాదు, ఏదంటే అది అక్కడ వచ్చేస్తుంది, పంపించేస్తుంది. మీరు ఎప్పుడైనా కష్టం సుఖం చెప్పుకున్నారా? ఇంట్లో మీకు వచ్చే కష్టాలు తెలుస్తుందంటే ఇప్పుడు నేను ఏదో ఒక్క లైన్ చెప్పాను అనుకో, 100 లైన్లు అర్థమైపోతాయి, వెంటనే అది అరేంజ్ చేసేస్తాను. అంత అంత ప్రేమ, అంత మీరు కూడా అంత పువ్వులో పెట్టి చూసుకుంటారు. నేను చూసాను కదా మీరు డబ్బా ఎలా ప్యాక్ చేస్తారు, ఇక్కడ మీరు టిఫిన్ ఎలా కట్టించి చాలా శ్రద్ధగా. అంటే ఇప్పుడు మనం పంపకపోయినా స్వప్న, పంపించినా దానికి ఏం డిఫరెన్స్ ఉండదు. ఆ నిమిషంలో ఆకలి వేస్తే స్వప్న పిజ్జా తెప్పించేయి లేకపోతే జిలాని తీసుకొచ్చేయి అంటాడు తప్ప. కానీ మామూలుగా అయితే మన ఇంటి ఫుడ్ ఇష్టం, మన కూరలు, మనం అంటే ఇష్టం ఇన్ జనరల్.